నేను ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఫుల్ టైం రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాను. నేను కరోనాకి బిఫోర్ కొన్ని రోజుల్లో అంటే డైలీ విజిట్స్ ఉంటాయి. ఒక రోజుకి 1000 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేసేవాడిని. అటువంటిది కరోనా లాక్డౌన్లో ఫస్ట్ లాక్డౌన్ గ్యాప్లో స్టార్ట్ అయింది నాకు ప్రాబ్లము గట్ హెల్త్ అనేది. అది ఎంత సివియర్గా ఉంటుందంటే నేను యాక్చువల్గా మంచి నిద్ర ప్రియుడిని, మంచి ఫుడ్ ప్రియుడిని కూడా. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను 7 దాకా నిద్రపోతానండి. ఆ తర్వాత హ్యాపీగా రెడీ అయ్యి వాలీబాల్ ఆడటానికి వెళ్తాను. 3కి నిద్ర లేకపోద్దండి సబ్జెక్టు. 5 మినిట్స్కి ఇంకా బాత్రూమే అనమాట. 7 కల్లా 10 టైమ్స్ వెళ్ళాలి. అంటే ఇక అసలు ఎంత డిస్టర్బెడ్గా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇది 5 to 7 చాలా ఎక్సలెంట్గా నిద్రపోయే అలవాటు ఉన్నవాడిని. నాకు మొట్టమొదట డిస్టర్బెన్స్ అది. రెండోది ఏంటంటే ఇది అయిన తర్వాత నా ఫుడ్ హ్యాబిట్ ఏంటంటే ఇంక ఇడ్లీ, కొబ్బరి బొండము, మజ్జిగ. దీంతో 2 రోజులు మెయింటైన్ చేయాలి నేను. మరి బాగా ఫుడ్ ప్రియండి కదా, 3వ రోజు మనసు ఊరుకోదు, మళ్ళీ ఏదో ఒకటి కొద్దిగా తింటాను, మళ్ళీ స్టార్ట్. ఈ విధంగా సెకండ్ లాక్డౌన్ గ్యాప్ వచ్చేటప్పటికి నేను 12 kgs వెయిట్ రెడ్యూస్ అయిపోయాను. ప్రతి వాళ్ళు అడగడమే, ఏంటి బాడీ బిల్డర్ లాగా ఉండేవాడు, ఏంటి ఇట్లా అయిపోయావు, ఏమైంది అని. సరే హాస్పిటల్కి పోయాను ఎట్లా పడ్డా సెకండ్ లాక్డౌన్లో. 1 month ట్యాబ్లెట్స్ వాడాను, మంచి కోర్సు. ఆ 1 month అట్లా ఉందంతే. అయిపోయిన నెక్స్ట్ 2 daysలో అంతకుముందు నేను సింగిల్గా వెళ్ళాను హాస్పిటల్కి. నిలబడే ఓపిక లేక నా వైఫ్ని తీసుకుని వెళ్ళాను. ఏంటి రిజల్ట్ ఏంటంటే విటమిన్ B12 లోపం. సరే ఇక కొంత నాలెడ్జ్ ఉంది కదా దాని మీద, అన్నీ స్టడీ చేసుకొని ఆయన ఏం చెప్పారంటే ఎండోకోలన్ అండ్ బ్రీతింగ్, అంటే కంప్యూటర్లో ఇట్లా పైప్తో ఊరుతూ ఉంటే 20 minutes ఒకసారి 2 hours 6 times ఓదాలి నోటితో. నైట్ కొద్ది చికెన్ తిని వెళ్తే చేయాలన్నమాట. దీనికి ప్రిపేర్డ్. దాని మినిమం బిల్ 30,000 అండి. దాన్ని కూడా ప్రిపేర్డ్. ఆ టైంలో ఒక రోజు ఈవినింగ్ మా ఫ్రెండ్ 20 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అతను శ్రీనివాస్ గారు, కేటీ శ్రీనివాస్ గారు, ఆయన తీసుకెళ్ళి రాజుగారి ముందు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి నీ ప్రాబ్లం ఇది కదా, ఇదిగో ఇది న్యూట్రాసిటికల్ మిక్స్ అని ఉంది, దీనిలో 14 స్ట్రెయిన్స్ ఉంటాయి, నీ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉపయోగపడుద్ది అని చెప్పారు. నాలెడ్జ్ లేకపోతే చాలా ఏం ఇబ్బంది లేదండి, నాలెడ్జ్ ఉంటే చాలా ప్రమాదం. జోక్ అండి, రియల్ అండి. నేను కొంచెం బాగా ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి మార్కెటింగ్ అంతా నాకు నాలెడ్జ్ ఉంది. ప్లస్ నేను దీనికి 1 year బిఫోర్ నాకు ఆఫర్ లెటర్ మీద సంతకం పెడితే 1 year వర్క్ చేస్తే నాకు 1 crore ఆఫర్ అండి. రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్కే 1 crore ఆఫర్ వదులుకున్నాను. అంటే 1000 kilometers తిరిగే నేను కేవలం గంట సేపు బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోవడమే. లేకపోతే బాత్రూమ్ వెతుక్కోవాలి, ఎక్కడికైనా వెళ్తున్నా అంటే ఆఫీస్లో బాత్రూమ్ ఉందా లేదా అనేది. ఎంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే రియల్గా అంత ప్రాబ్లం ఇచ్చేసాను. అదే టైంలో ఆ బాక్స్ చూపిస్తే ఏం చేశాను తెలుసా అండి, ఏంటో ఇవన్నీ పనిచేసేది, పెద్ద డాక్టర్ రాసిన అన్ని మంచి టాబ్లెట్స్ పనిచేసేది అట్లా పడేశాను అదే ఆఫీస్లో టేబుల్ మీద. ఇది రియల్. అంటే మళ్ళీ ఒకసారి రాజుగారు ఇందులో 14 స్ట్రెయిన్స్ ఉంటాయి. రాజుగారితో నాకు పెద్ద పరిచయం లేదు. ఆయన బిజినెస్ కోసం ఆయన ఏదో చెప్తున్నాడే, సహజం ఎవరైనా వ్యాపారం పెట్టుకుంటే అంతే కదని చెప్పేది అనుకుంటున్నాను. కాకపోతే నేను బేసిక్గా బైపీసీ స్టూడెంట్ని, బీజెడ్సీ స్టూడెంట్ అండి. అక్కడ అంతకుముందు వాడిన ట్యాబ్లెట్ కూడా నేను లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్ గుడ్ బ్యాక్టీరియా, ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవి మొత్తం 14 చదివించారు నా చేత. దాని మీద 14 స్ట్రెయిన్స్, ప్రోబయోటిక్, ప్రీబయోటిక్ అని. దాంతో కొంచెం నాకు క్యాచ్ అయ్యింది. సరే ఒక 1 వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం ఏముందని చెప్పేసి ఆ న్యూట్రాసిటికల్ మిక్స్, సపోర్టింగ్ బాగా వీక్గా ఉన్నానండి, స్పిరులినా, ఈ 2 ఇవ్వడం జరిగిందండి. 1 week నేను వాడింది. రాత్రిపూట ఒక ప్యాకెట్, ఇది పగలు ఏదో టైంలో స్పిరులినా.
కొంచెం నీరసం లేదు, హ్యాపీగా ఉంది. మాకు రియల్ ఎస్టేట్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి కదా, ఆదివారం నన్ను పల్నాడు ఒక చోట రియల్ ఎస్టేట్ మీటింగ్ తీసుకెళ్ళారు. చక్కగా చికెన్ వండారండి, అక్కడ ఎదురుగానే వండారు. మరి మనకు ఊరుకుంటుందా చెప్పండి? నిజంగా ఓ ట్రైన్ చూద్దాం అని చెప్పేసి తినేసాను. రేపు నాకు సెలైన్ పెడతారని నేను డిసైడ్ అయ్యానండి. నిజంగా చూద్దానండి, నిజంగా తిన్నాను. అంటే యాక్చువల్ ఇంకొకటి ఉంటుందండి, ఇక్కడ విటమిన్ B12 రావాలంటే నాన్ వెజిటేరియన్ తింటే తొందరగా వస్తుంది. కానీ మనకేమో ఇడ్లీకే ఇబ్బందిగా ఉంది. అయినా సరే తినేసాను. నెక్స్ట్ డే ఏం కాలేదు. ఏదో ఒక రోజు ఛాన్స్ ఇచ్చింది అనుకున్నా, నెక్స్ట్ డే ఏమవుతుంది అనుకున్నా. ఆ నెక్స్ట్ డే కూడా ఏం కాలేదు. అప్పుడు ధైర్యం వచ్చిందండి, సంథింగ్ గోయింగ్ ఆన్, ఏదో మొత్తానికి ఉపయోగపడుతుంది. అప్పుడు వెళ్ళి రాజుగారి దగ్గర కూర్చున్నాను. సార్ అసలు విషయం ఏంటి సార్, దీని సంగతి ఏంటి, అసలు కథ ఏంటి చెప్పమని చెప్పాను. అంటే ఆయన అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, మీ సిమ్టమ్స్ కరెక్టే చెప్పండి అన్నారు. అంటూనే కొలెస్ట్రాల్ ఉందా అన్నారు. నాకు 200 దాకా చూపిస్తుందండి అన్నారు. ఓకే, నువ్వు ఇమీడియట్గా omega-3 వాడాలి, అదే మెయిన్ ప్రాబ్లం అవుద్ది. ఇంకా ఏదన్నా ఉంటే దాచిపెట్టుకోకుండా చెప్పండి అన్నాడు. మొహమాట ఏమన్నా సార్, మన డాక్టర్ దగ్గర చెప్తాం, మన పబ్లిక్లో ఇప్పుడు చెప్తున్నాం, అట్లా చెప్తానని చెప్పాను. నా వెంటనే సజెషన్ ఏంటంటే మిల్క్ తీసేది. లివర్ ఖచ్చితంగా మీకు ప్రాబ్లం ఉంటుంది, టెస్టులు ఎన్ని తర్వాత సంగతి, వాడుతున్నారు కదా మిల్క్ తీసిన వాడండి అన్నాడు. ఈ 4 కాంబినేషన్ 2 నెలలు వాడానండి. 2023 ఆగస్టు 3వ తారీఖు మా అమ్మాయి US వెళ్ళిందండి PhDకి. ఖాళీగా తిరుగుతున్నాను. 2023 ఆగస్టు 5 మొదలు పెట్టాను. 1 వీక్ తర్వాత ఇది స్టార్ట్ చేశాను. 2023 ఆగస్టు 27 నేను మెంబర్గా జాయిన్ అయ్యానండి. నేను ముందు మెంబర్ అవ్వలేదు ఇందులో. అప్పుడు కూడా బిజినెస్ స్టార్ట్ చేయలేదండి, ఏదో మెంబర్ అయ్యాను. ఎందుకంటే డిస్కౌంట్లో కొనుక్కోవచ్చు కాబట్టి. మళ్ళీ నాకు సబ్జెక్ట్ మీద ఐడియా ఉందండి. ఆ విధంగా ఈ 4 ప్రోడక్ట్స్ కాంబినేషన్ని నేను కంటిన్యూ చేసి ఫస్ట్ 6 మంత్స్, అగైన్ 6 మంత్స్ అయిన తర్వాత మళ్ళా కంటిన్యూ చేశాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 6 మంత్స్లో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. ఈరోజు నేను మార్నింగ్ 6 స్టార్ట్ అయితే నైట్ 12 దాకా నేను వర్క్ చేయగలను. మీలో ఎవరైనా సరే నాతో ట్రావెల్ చేస్తే రోజుకి నేను 6 సప్లిమెంట్లు వేసుకుంటాను. మార్నింగ్ మిల్క్ డిష్లు, మధ్యాహ్నం 1 అవర్ బిఫోర్ ఈమోయిము, ఈవినింగ్ భోజనం చేసిన తర్వాత omega-3, రాత్రికి న్యూట్రాసిటికల్ మిక్స్. ఈ విధంగా రోజుకి 6 సప్లిమెంట్స్ నేను వాడతాను. ఇంకా వేరే ఉన్నాయి, కాల్షియం అది అన్ని వాడతాను అనమాట. ఇంత ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూట్రాసిటికల్ మిక్స్. ఈ న్యూట్రాసిటికల్స్ మొత్తం అసలు ఫార్మా కానే కాదు, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ధైర్యంగా వేసుకోవచ్చు. ఎవరైనా ఇంటేక్ లోపల తీసుకునే ప్రోడక్ట్ ధైర్యంగా మీ ఎదురుగా వేసుకునే వాళ్ళు ఉంటే ఏదైనా కంపెనీ కావాలంటే గమనించండి. బట్ నేను 1 సంవత్సరం పాటు రెగ్యులర్గా 6 సప్లిమెంట్లు మీ ఎదురుగా వేసుకుంటాను. డైలీ కావాలంటే ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అదే ఇది క్లారిటీ కోసం చెప్తానండి. అది ఇంత గొప్ప ప్రోడక్ట్ ఇచ్చినటువంటి అటామీకి, మన గుంటూరులో రాజుగారు లాంటి వాళ్ళు ఇంత మంచి అవకాశాన్ని కల్పిస్తూ అందరికీ తెలియజేస్తున్నందుకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.